నమస్తే అందరికి ఎట్లున్నారు. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అజయ్ ఫిట్ బాయ్. మనం వీడియోస్ ఆపేసి కూడా దాదాపు ఒక 6 months అవుతుంది. అంటే ఓన్లీ ఫిట్నెస్ వీడియోస్, అంటే దాని తర్వాత సైకిల్ వీడియోస్ అని ఆ వీడియోస్ అని అన్నీ పెట్టిన. ఫిట్నెస్ వీడియోస్ ఎందుకు ఆపినో అనేది మీకు నా వీడియో చూసి అర్థమవుతుంది. కింద లింక్ ఇస్తా, ఆ లింక్ చూడండి. యాక్చువల్లీ ఏమైందంటే కౌశిక్ అన్న అనేది అప్పుడు నా బాడీ కూడా అంత కట్టుగా లేదు, అండ్ మన బాడీ కూడా అంత మంచి లేదు, మన ఫిజిక్ కూడా. నుంచి నేనైతే వీడియోస్ అయితే ఆపేసిన. అన్నేమన్నాడంటే నువ్వు ఇప్పుడు తీయకరా, నీ బాడీ మొత్తం చేంజ్ అయిన తర్వాత ఎందుకంటే అప్పుడే నేను నమ్ముతారు అండ్ లైక్ కొడతారు, నువ్వు చెప్పిన మాట కూడా వింటారు. ఎందుకంటే మనకే లేనప్పుడు మనం ఏం చెప్తే వాళ్ళు ఎందుకు వింటారు అండ్ అట్లా అని అన్నాడు. దానికోసం నేనైతే ఒక 6 or 7 months ఆపేసిన వీడియోస్. అన్నతోనే మాట్లాడిపిస్తా చూడండి. మనం ఇన్ని రోజుల నుంచి వీడియో ఆపేసింది అయితే అన్న చెప్పిన కారణంతో. ఆ కారణంతో మళ్ళీ అన్నతోనే వీడియో స్టార్ట్ చేయాలని ఇన్ని రోజుల నుంచి అయితే వీడియోస్ తీయలే. ఇప్పుడు అన్న మాటల్లోనే అయిందా మన బాడీ మన చేంజ్ అయిందా అండ్ అన్న ఆ రోజు చెప్పిన కాడి నుంచి మనం అయితే వీడియోస్ తీయలే. ఇప్పుడు అన్న మాటల నుంచి విందాం ఏమంటాడు చెప్పన్న సార్. మన బాడీ కండిషన్ ఎలా అయింది, మొన్న బాడీ కండిషన్ అయితే ర్యాంప్ అయింది. సో వీడు పక్కకు ఫోటోలు ఇస్తాడు చూడండి. అంటే అంతకుముందుకు ఎట్లుండే నార్మల్గా వీడిని ఎందుకు ఆపమన్నా అంటే చెప్పినా అప్పుడు ఒకసారి, అరే నీకేం లేదు ఏం చెప్తున్నావు అని చెప్పేసి. ఇప్పటికైతే ప్రెజెంట్ ఆపేస్తుండు. ఇంకా మొత్తం రిప్డ్ అయిన తర్వాత, మొత్తం ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత అయితే వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తాడు. నార్మల్ బ్లాగ్స్ అయితే తీస్తాడు. ఇంకా ఈ బాడీకి సంబంధించింది, బాడీ బిల్డింగ్కి సంబంధించింది మొత్తం ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత తీస్తాడు. మనం ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి. మనం ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేసిన తర్వాత నువ్వు చెప్తే అప్పుడు నీ మాటలు ఏంటారా అని చెప్పేసి చెప్పినాం. ఇప్పుడు అందరూ ఒకటేలాగా నెగిటివిటీ తీసుకోలేరు. అంటే ఇప్పుడు నువ్వు ఉన్నారా, ఇప్పుడు కొత్త నీకున్న నాలెడ్జ్ని నువ్వు మంచిదాం అనుకున్నప్పుడు అరే నీకేముందిరా అని చెప్పేసి రిటర్న్ అన్నారు అనుకో, నువ్వు నువ్వు పాజిటివ్గా తీసుకోవాలితో మళ్ళీ నెగిటివ్గా తీసుకోవాలితో అసలు నీ మైండ్ సెట్ ఏంటి అని చెప్పేసి మనకు తెలియదు. అందుకనే మనం స్టార్ట్ చేసామంటే మనకి ఎట్లాంటి వంక ఉండదు, మనకి ఎట్లాంటి మిస్ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు అని చెప్పేసి, అరే నువ్వు ఫస్ట్ మంచిగా ట్రాన్స్ఫర్మేషన్ తర్వాత వీడియోది అప్పుడు అరే వీడున్న పలానా వాడు చెప్తుండంటే వీడికి ఉందిరా అని చెప్పేసి ఉంటేనే చెప్తున్నా అని చెప్పేసి ఫస్ట్ మనం వచ్చి వేసి చూపించిన తర్వాతనే కదా వాళ్ళు నమ్మేది. అట్లా అని చెప్పేసి చెప్పిన. వీడి ట్రాన్స్ఫర్మేషన్ పక్కకి ఇస్తుండే చూడండి. ఎట్లా అనిపించింది, మొన్న రీసెంట్గా ఐసీఎన్లో కూడా కంపీట్ చేసిండు, క్లాసిక్ ఫిజిక్లో కంపీట్ చేసిండు. అదైతే మజా వచ్చింది నాకైతే చూసి. అంటే ప్రౌడ్ ఆఫ్, అంటే ఇక మన హోమ్ టౌన్లోకి వెళ్ళి కూడా అందరు ఇట్లా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంతకుముందుకు మేమే ఉంటుండే, అప్పుడు ఎవరు లేకుండా కౌశిక్ అన్న అంటే ఒక్కలే, అసలు ఎవరికి తెలియదు కూడా తెలియదు గురించి. ఇప్పుడు ఒక 5-6 మంది అథ్లెట్స్ వెళ్ళారు, మొత్తం 8 మంది, 5 members ఆడిన 5 members ఆడారు మన హోమ్ టౌన్లోకి వెళ్ళంటే అది చాలా గర్వపడాల్సిన విషయం అన్నట్టు. అంతమందికి చేస్తుంటే కూడా అరే ఎందుకు చేస్తుంటారా వీడేంది ఇంకేమన్నా ఇదా అనుకునేటోళ్ళు. ఇప్పుడు పక్కింగ్ మనం ఇన్స్పిరేషన్. అంటే వీళ్ళందరూ ఇట్లా చూసి మోటివేట్ అయ్యి జిమ్ మొత్తం నిండిపోయి జిమ్ రెగ్యులర్గా అందరు చేస్తుంటే అది ఒక మజా వస్తుంది మంచిగా. మనని చూసి కొందరు అది ఎట్లుండే ఆ ఫీల్ వేరే ఉంటుంది. అట్లా మజా మంచిగా అనిపించింది. వీని ట్రాన్స్ఫర్మేషన్ కూడా మంచిగా అనిపించింది. నువ్వు మొత్తం పీక్ టైంలో చూసినావు ఆ కాంపిటీషన్కి ముందు, అవి కూడా వీడియోలు తీసిండు అనుకుంటా, కానీ లాంగ్ వీడియోలు తీస్తే అయిపోయి సో లాంగ్ వీడియోలు కూడా చెక్అవుట్ చేయండి. దీని తర్వాత దీని ప్రీవియస్ వీడియోస్ అవి షోడో వీడియోలు అన్నీ చేసిండు. సో చెక్అవుట్ చేయండి అది కూడా. అసలు ఈ కాంపిటీషన్ ఆడే థాట్ వచ్చిందంటే కౌశిక్ అన్నతో. ఎందుకంటే అంతకుముందుకు తెలియదు, ఐసీఎన్ అంటేనే తెలియదు ఎవరికి. అంతకుముందుకు మనమే చాలా మనకు తెలియకుండా ప్రమోట్ చేసినాం. అంటే మనం కంపేర్ చేస్తున్నాం, మనం వీడియో తీసి పెడుతున్నాం అంటే ఆటోమేటిక్గా అది ప్రమోట్ అయిపోయింది. అది మనం మంచి ప్లాట్ఫామ్ అని చెప్పేసి ప్రమోట్ చేసినాం. చూడాలి ఇంకా చాలా ఉన్నాయి ఇట్లా. ఐసీఎనే కాకుండా ఇంకా ఐసీఎన్లో ఇప్పుడు ప్రైజెస్ పెరిగిపోయినాయి. ఇంకా వేరే ప్లాట్ఫామ్లో కూడా చూడాలి మనం. అంటే కొంచెం బడ్జెట్లో ప్రతి ఒక్కరు కంపేర్ చేసే విధంగా చూడాలి ఇంకా వేరే ప్లాట్ఫామ్లో కూడా. అట్లా మళ్ళీ ఇప్పుడు కాంపిటీషన్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆఫీసన్ చేసి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ హైదరాబాద్లో దిగమని ఫిక్స్ అవుతుంది. ఆప్షన్ అంటే మళ్ళీ ధనాన పువ్వు పెంచకుండా ఓన్లీ మధ్యలో పెంచడానికి లీన్ బల్క్ మెయింటైన్ చేసి వస్తుంది. ఆబ్వియస్లీ పువ్వు వస్తుంది, బట్ మినిమల్ లెవెల్లో పెంచుకోవాలి అట్లా. ఇప్పుడు తెలుగు ఫిట్నెస్ అనగానే గుర్తొచ్చేది కౌశిక్ అన్న గుర్తొస్తాడు పక్క. ఎందుకంటే ఐసీఎన్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ గోల్డ్ కొట్టిండు, మళ్ళీ మొన్న లాస్ట్ టైం 2 goals కొట్టిందన్న. కాకపోతే కొంచెం మిస్ అయింది హ్యామర్. నెక్స్ట్ ఇయర్ అయితే పక్క హ్యామర్కి చాలా టఫ్ ఉంది. హ్యామర్కి ఇంకా చాలా మనం కష్టపడాలి. అట్లా టైం పడుతుంది. ఎవ్రీథింగ్ నెక్స్ట్ ఇయర్ ఇంకా అప్డేట్స్ అనేది ఇస్తుంటాడు అన్న. అయితే పెద్దగా ఉంది ప్లాన్. నెక్స్ట్ ఇయర్ కాంపిటీషన్ అయితే చెప్తాడు మీకైతే వీడియోలా, ముందు వీడియోలా
ఎలా అనిపించిందో మీరే చెప్పండి. బిఫోర్ ఆఫ్టర్ అప్పుడు బిఫోర్ చూపిస్తా చూడండి అతనే చెప్పనా నువ్వే చెప్పాలి. అందే ఈ రోజుకి ఇంతే ఉండమా. ప్లీజ్ ప్లీజ్